శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో వివాహం, నిశ్చయితాంబూలాలు, పెండ్లి చూపులు చూసుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయనేది తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ ఆగస్టు నెల అనేది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ తదియా తిథితో మొదలుకుని శ్రావణ బహుళ తదియా తిథి వరకు అయితే ఉంటుందండి. అంటే ఈ ఆగస్టు నెల ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసాల కలయికతో ఉంటుంది. ఆషాఢ మాసం శూన్య మాసం కాబట్టి ఆషాఢ మాసం ఉన్నన్ని రోజులు వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదండి. అంటే మనకి 12 వరకు గురుమూఢమి కూడా ఉంది కాబట్టి వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెండ్లి చూపులు చూసుకోవడానికి అనుకూలంగా ఉండదండి. అయితే కొద్దిమంది ఆషాఢ మాసం గురుమూఢమిని పట్టించుకోరు. అటువంటి వారు ఈ సమయంలో పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, కానీ వివాహం, నిశ్చయితాంబూలాలు లాంటి కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదండి. ఇంకా ఆగస్టు 13 నుండి మనకి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసం శుభమాసం కాబట్టి ఈ మాసంలో మనం అన్ని శుభకార్యాలు కూడా చేసుకోవచ్చండి వివాహానికి సంబంధించినవి. అయితే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో ఏ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవాలి అనేది తిథి వారాలతో సహా చెప్తానండి. జాగ్రత్తగా వినండి. 2026 ఆగస్టు 1 శనివారం, తదియా తిథి, శతభిష నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 8 శనివారం, దశమి తిథి, రోహిణి నక్షత్రం ఉంది. ఈరోజు కూడా పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఆగస్టు 9 ఆదివారం, ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రం ఉంది. ఈరోజు కూడా పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలే నిర్వహించుకోవాలండి. ఇంకా ఆగస్టు 14 శుక్రవారం, విద్యా తిథి, మక నక్షత్రం ఉంది. ఈరోజు కూడా పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలే నిర్వహించుకోవాలి. ఆగస్టు 15 శనివారం, తదియా తిథి, పుబ్బ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా పెండ్లి చూపులు చూసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 16 ఆదివారం, చవితి తిథి, ఉత్తర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, ఇంకా పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 18 మంగళవారం, షష్ఠి తిథి, చిత్త నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, నిశ్చయితాంబూలాలు, పెండ్లి చూపులు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 19 బుధవారం, సప్తమి తిథి, స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు ఓన్లీ పెండ్లి చూపులు చూసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఆగస్టు 20 గురువారం, అష్టమి తిథి, విశాఖ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, నిశ్చయితాంబూలాలకు, పెండ్లి చూపులకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 21 శుక్రవారం, నవమి తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 22 శనివారం, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 23 ఆదివారం, ఏకాదశి తిథి, మూల నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 24 సోమవారం, ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 25 మంగళవారం, త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 26 బుధవారం, త్రయోదశి తిథి ఉదయం 7:09 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహం, పెళ్లి చూపులకు, ఇంకా నిశ్చయితాంబూలాలు లాంటి వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 27 గురువారం, చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చండి. ఆగస్టు 28 శుక్రవారం, పౌర్ణమి తిథి, శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 29 శనివారం, శ్రావణ బహుళ పాఠమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఆగస్టు 30 ఆదివారం, విద్యా తిథి, ఉత్తరభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 31 సోమవారం, తదియా తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి వివాహం, నిశ్చయితాంబూలాలు, పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇవండి 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో వివాహానికి సంబంధించినటువంటి శుభముహూర్త తేదీలు. అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలు అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.